ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి మసాజు, స్పా అండ్ బ్యూటీ పార్లర్ పేర్లతో నడుస్తున్నటువంటి మసాజ్ సెంటర్ల పైన ఏకకాలంలో నిన్న ప్రకాశం పోలీసులు దాడి నిర్వహించారు. ఒక్కసారిగా కొంతమంది యువకులు ఆ రైడింగ్లో పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన విజువల్ ఒకసారి చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు దమ్మున్న పోలీసులుగా నిరూపించుకున్న సంఘటన రాత్రి అంటే జస్ట్ ఒక 14-15 గంటల క్రితం జరిగింది. విషయంలోకి వెళ్తే ఒంగోలులో గత కొంతకాలంగా స్పా అండ్ మసాజ్ సెంటర్లతోటి, బ్యూటీ పార్లర్ పేర్లతోటి విపరీతంగా వ్యభిచారం జరుగుతుంది. వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి యువతల్ని ఇక్కడికి రప్పించి వీటితో వ్యభిచారం చేయిస్తూ ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి ఒంగోలులో చాలా దారుణంగా జరుగుతూ ఉంది. అయితే దీని మీద పోలీసులకి సమాచారం ఉన్నప్పుడు కూడా ఎవిడెన్స్తో దొరకని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ సెంటర్స్ నడిపేవాళ్ళు రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు, కొంతమంది పోలీసు వ్యవస్థని మేనేజ్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రకాశం ఎస్పీ దమ్మున్న ఎస్పీగా నిన్న జరిగినటువంటి రైడింగ్లో కొంతమంది యువకుల్ని పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఆ స్పా అంటే మసాజ్ సెంటర్స్, బ్యూటీ పార్లర్ సెంటర్ పేర్లతోటి వ్యవహరిస్తూ ఉన్న తీరైతే ఒంగోలులో నడుస్తుంది. అయితే దీన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకొని నిన్నటి రోజున మీడియా ముఖంగా తీసుకురావడం జరిగింది. సో అంటే పక్కా సమాచారంతో వారిని పట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఇక్కడే కాదు, ఇక్కడ నుంచి జిల్లాలో మెయిన్ ప్రాంతాలకు కూడా యువతల్ని సప్లై చేస్తున్నట్టు, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి వ్యభిచారానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే రాజకీయ అండదండలు కూడా బలంగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సరే, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఏందనే విషయం అయితే మాత్రం పోలీసులకు సమాచారం ఉంది. నిన్నటి రోజున మాత్రం పూర్తిగా వారిని పట్టుకోవడం జరిగింది. ఏకకాలంలో అంటే ఒకే సమయంలో ఒక 10-15 సెంటర్ల మీద బ్యూటీ పార్లర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ స్పాస్ మసాజ్ సెంటర్స్ కావచ్చు, ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది, రైడ్ చేయడం జరిగింది. సో ఈ రైడింగ్లో ఖచ్చితంగా అంటే ఉంటారని తెలుసు కాబట్టి ఖచ్చితంగా పోలీసులకి వాళ్ళు దొరకడం జరిగింది. సరే, వారిని తీసుకెళ్ళేసి మీడియా ముఖంగా వారిని తీసుకెళ్ళేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. అది తర్వాత వారిని కోర్టుకు కూడా అప్పగించే ప్రయత్నం అయితే కేసు అయితే వారి మీద నమోదు చేశారు. సో ఇది ఒంగోలులో జరుగుతున్నట్టు దారుణాలు. ఇక దీన్ని బేస్ చేసుకొని జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వీరి ద్వారా కూడా నడుస్తుందా లేదా అనేది మాత్రం పోలీసులు ఆరాధిస్తున్నారు. మొత్తానికి ప్రకాశం పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించినందుకు వారికి హ్యాట్స్ ఆఫ్.